మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మురళీ నాయక్ భరోసా ఇచ్చారు. మహబూబాబాద్లోని పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రహదారుల విస్తరణ నిర్మాణ పనులు చేపట్టి కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టిందే కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మంచినీటి సరఫరాకు పైప్లైన్ నిర్మాణపు పనులకు 20,000 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులు, ఔటర్ రింగ్ రోడ్డుతో పట్టణాన్ని సుందరీకరిస్తామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 14వ వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండ్ కింద 1 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ మంచి శుభదినాన ఈరోజు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంతకు ముందు గత ప్రభుత్వం మనం చూసాం, ఏదున్నా కూడా రోడ్ వైడనింగ్ ప్రక్రియతోనే వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడమే తప్ప నిజమైన అభివృద్ధి నిజంగా జరిగిందంటూ ఏం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి మానుకోట నియోజకవర్గానికి కాదు, జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేసి, మాస్టర్ ప్లాన్లలో ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్తో పాటు కొన్ని డ్రైనేజ్ కాలువలు, అదేవిధంగా ఓఆర్ఆర్ను కూడా మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను మన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మనకు మహబూబాబాద్ మున్సిపాలిటీకి ఇంతకుముందు 1964లో తీగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి 5,000 జనాభాకే ఇక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ఉండేది. ఇప్పటి వరకు ఎవరు దాన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మానుకోట పట్టణం ఎదిగి 80,000 పైచిలకు జనాభా ఉన్న ఈ మానుకోట పట్టణానికి మనకు వెంటనే పైప్ లైన్ సిస్టమ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి 20 కోట్ల